పదే పదే మన గురించి ఏదైతే అనుకుంటామో, మనతో మనం ఏదైతే మాట్లాడతామో, మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సంతోషం అనేది బయట మనుషుల వల్ల, పనుల వల్ల రాదు. మనం చేసుకునే చిన్న చిన్న అలవాట్ల వల్ల వస్తుంది. ఇంకా జీవన విధానం వల్ల వస్తుంది. ఆనందానికి షార్ట్ కట్స్ లేవని, ప్రశాంతమైన జీవితానికి పునాది వేసుకోవడంలోనే ఆనందం ఉంది. ఏ విషయంలోనూ తృప్తి లేకపోవడం, ఇవన్నీ మనిషిని అసంతృప్తిని చేస్తాయి. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే ఈ విషయాలన్నీ 21 రోజులు పాటిస్తే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీరు సంతోషంగా ఉంటారు. మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మీ ప్రవర్తనలో, మీ యాటిట్యూడ్లో చాలా మార్పు వస్తుంది. ఈ లోపలున్న నెగిటివిటీ, డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది. రోజు డేట్ రాసి పెట్టుకోండి. అలాగే 21 రోజు తర్వాత రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈ 21 రోజులు ఏ మార్పులు గమనించారో, అలాగే ఈ వీడియోలో చెప్పేవన్నీ మనసులో పెట్టుకొని ఆచరించండి. నేను చెప్పబోయే విషయాల గురించి శాంతంగా ఆలోచించండి. జీవితంలో ముందుకు సాగడానికి చేసే కొన్ని పనులు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు మన జ్ఞాపకాలే మనల్ని సంతోషంగా ఉంచుతాయి. మన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనికి మనం రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మన చుట్టూ ఉండేవారితో స్నేహంగా ఉండాలి. మరోవైపు జీవితంలోని సవాళ్ళు, కష్టాలని స్వీకరించి వాటిని అధిగమించాలి. అధిగమించడం కూడా చాలా అవసరం. చుట్టూ ఉన్న క్షణాలని ఆస్వాదించాలి అంటే ఒక వ్యక్తి లోపల నుంచి సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని మీరు అంగీకరించడం, మిమ్మల్ని మీరు స్వీకరించడం, ఈ రెండూ తెలుసుండాలి. మనం సంతోషంగా ఉండాలని అనుకుంటాం, కానీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలీదు. మీరు సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఆ సంతోషపు భావనను అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీరు పదే పదే సంతోషంగా ఉన్నారు అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. రోజు అఫర్మేషన్స్ వినండి. మీకు ఒక కొత్త మోటివేషన్ వస్తుంది. ఇది వినే ముందు గట్టిగా శ్వాస పీల్చండి. మీరు తీసుకునే ప్రతి శ్వాస కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. దీంతో మీ మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. మీకు ఆ దేవుడు కళ్ళు ఇచ్చినందుకు గొప్పగా ఫీల్ అవ్వండి. ఆ కళ్ళతోనే కదా ఈ లోకాన్ని చూస్తున్నారు. ఇంత అందమైన ప్రకృతిని, ఇంత అందమైన విశ్వాన్ని, మనుషుల్ని చూడగలుగుతున్నారు. మీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి రోజు ధన్యవాదాలు చెప్పుకోండి. ఈరోజు అత్యంత ముఖ్యమైనది. నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను కేవలం పాజిటివ్ విషయాలను మాత్రమే ఆలోచిస్తాను. వ్యాయామం చేస్తాను. దాంతో రోజంతా యాక్టివ్గా ఉంటాను. చాలా శక్తి, సామర్థ్యాన్ని మంచి కోసం ఉపయోగిస్తాను. నేను చాలా తెలివైన మనిషిని. ఏ పని చేసినా స్ఫూర్తిగా చేస్తాను. నేను శ్రమజీవిని. నాకు శ్రమ పడటం ఇష్టం. దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. నేను నాకు జన్మను ఇచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవిస్తాను. నేను మంచి విషయాల గురించి చదువుతాను. మంచి విషయాల గురించి ఆలోచిస్తాను. మంచి విషయాలు వింటాను. లక్ష్యాన్ని చేరడానికి ఎంతైనా కష్టపడతాను. నాలో చాలా శక్తి ఉంది. నా పని మీద నాకు నమ్మకం ఉంది. నా జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను చేయలేని పనులు కూడా సులభంగా చేస్తాను. నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కోపంగా ఉండకుండా శాంతంగా ఉంటాను. అందరితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. తప్పుల వల్ల నేను గుణపాఠం నేర్చుకుంటాను. ప్రతిరోజు నేను నిజాయితీగా ఉంటాను. నేను చేస్తున్న పనులు సరైనవే అని నాకు నమ్మకం ఉంది. నేను చేయబోయే పనులకు ఈ విశ్వం నాకు సహకరిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా నేను పాజిటివ్గా ఉంటాను. లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. జీవితంలో నేను చాలా సాధించాలని అనుకుంటున్నాను. త్వరలోనే నా కలలు సహకారం అవుతాయి. ఇలా అనుకుంటే ఇవన్నీ మనల్ని సంతోషంగా, యాక్టివ్గా
ఉంచడానికి సహాయపడతాయి. ఇవే కాకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు. మెంటల్ హెల్త్ మీద దృష్టి పెడితే ఫిజికల్ హెల్త్ మీకు సహకరిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది 21 రోజులు పాటించండి. విషయాలన్నీ ప్రాక్టీస్ చేయండి. మీరందరూ అనుకున్నది సాధిస్తారు.